నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ నాటికి నేడు వింటారు. రాత్రి 1 గంట దాటిపోయింది. అయినా భానుమూర్తికి నిద్ర పట్టడం లేదు. మనసంతా దిగులుగా ఉంది. తెల్లవారితే సీను ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఏ 6 నెలలకో ఏడాదికో వస్తాడు. వచ్చినా వారం రోజులో 10 రోజులో ఉంటాడు. తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళక తప్పదు. ఇప్పటికే ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి ప్రస్తావనే వద్దని సీను అంటే ఊరుకున్నారు. ఇప్పుడిక తప్పదు. మంచి సంబంధం ఖాయం చేసి పెళ్లి చేసేయాలి. ఆ తర్వాత పిల్లలు పుట్టుకొస్తారు. దాంతో బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు సీనుకి తమకి మధ్య దూరాభారాలు మరింతగా పెరిగిపోవచ్చు. అలా సాగిపోతున్న భానుమూర్తి ఆలోచనలు శ్యామల పలకరింపుతో ఆగిపోయాయి. నిద్ర రావటం లేదా? అవును శ్యామ, మన సీను రేపు వెళ్ళిపోతున్నాడుగా. ఆమె వైపు తిరిగి చెప్పాడు. నాకు దిగులుగానే ఉందండి. ఈ 25 ఏళ్లలో మనం వాణ్ణి విడిచిపెట్టి 10 రోజులు కూడా ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు ఏకంగా అంత దూరం వెళ్ళిపోతున్నాడంటే మళ్ళీ ఎప్పటికొస్తాడో? ఈ విశాఖపట్నంలోనే ఏదైనా ఉద్యోగం దొరుకుంటే బాగుండేది. నిట్టూరుస్తూ అంది శ్యామల. అక్కడ వాడికి జీతం ఎంత ఇస్తారో తెలుసా? నెలకు 40,000. అంత జీతం ఇచ్చే ఉద్యోగాలు ఈ ఊళ్ళో దొరకడం కష్టం. పైగా వాడు చేరుతున్నది ఫారిన్ కంపెనీలోనట. రేపెప్పుడో ఆ కంపెనీ వాళ్ళు మన వాణ్ణి అమెరికా పంపించే అవకాశం కూడా ఉందిట. ఉత్సాహంగా చెప్పాడు భానుమూర్తి. పోన్లేండి, దేవుడు ఒక విధంగా మనకు అన్యాయం చేసినా మరో విధంగా దయ చూపించాడు, తృప్తిగా అంది ఆమె. ఆ మాట శ్యామల చాలా తరచుగా అనుకుంటూ ఉంటుంది. తమ పెళ్ళై 4 ఏళ్లైనా అప్పట్లో వాళ్లకు సంతానం కలగలేదు. డాక్టర్లతో పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరిలోనూ ఎలాంటి లోపమూ లేదన్నారు. శ్యామల ఎన్నో నోములు వ్రతాలు చేసింది. ఎంతోమంది దేవుళ్లకి మొక్కుకుంది. భార్యాభర్తలిద్దరూ ఎన్నో తీర్థయాత్రలు కూడా చేశారు. ఆ సందర్భంలోనే ఓసారి సింహాచలం అప్పన్నని, అన్నవరం సత్యనారాయణ స్వామిని, బెజవాడ దుర్గమ్మని దర్శించుకుని 7 కొండల వెంకన్నను మొక్కుకుందామని తిరుపతి బయలుదేరారు. సాయంత్రం 4 గంటల వేళప్పుడు వాళ్ళెక్కిన బస్సు దిగువ తిరుపతి చేరుకుంది. కొండ మీదకు వెళ్లే బస్సు కోసం డిపోకి చేరుకున్నారు. 100 కొద్దీ జనాలు అక్కడి కంపార్ట్మెంట్లలో కూర్చొనున్నారు. కొండపై నుంచి యాత్రికుల్ని తీసుకొచ్చే బస్సులు ఖాళీ అవగానే కంపార్ట్మెంట్లలో నిరీక్షిస్తున్న వాళ్లను వరుసగా వాటిల్లోకి ఎక్కిస్తున్నారు. భానుమూర్తి, శ్యామల ఓ కంపార్ట్మెంటులో కూర్చున్నారు. తాము బస్సు ఎక్కాలంటే కనీసం 2 గంటలైనా నిరీక్షించాలని తెలుసుకున్నారు. పుస్తకాలమ్మే కుర్రాడి దగ్గర ఓ వారపత్రిక కొని తిరగేస్తున్నాడు భానుమూర్తి. బిస్కెట్ ప్యాకెట్లు, సోడాలు, పాప్కార్న్ ప్యాకెట్లు అమ్ముకునే కుర్రాళ్ళు హడావిడిగా తిరుగుతూ మనిషి దగ్గరికి వచ్చి మరీ అరుస్తున్నారు. అంతలో టైం ఎంత అయింది సార్ అంటూ తమ పక్కనే కూర్చున్న ఓ యువతి తననే అడిగినట్టుగా అనిపించి అటు చూశాడు భానుమూర్తి. ఆమెకు 25 ఏళ్లుంటాయి. మనిషి కొంచెం నలుపే అయినా కళ్లల్లో ఏదో ఆకర్షణ కనిపించింది. చదువుకున్న యువతిలాగే ఉంది. రిస్ట్ వాచిలో టైం చూసి ఆమెకు చెప్పాడు. ఇంకా ఎంతసేపు కూర్చోవాలో ఏమిటో ఈ బస్సు కోసం. భుజం మీద పడుకుని నిద్రపోతున్న పిల్లాణ్ణి ఒళ్ళోకి మార్చుకుంటూ విసుగ్గా అనుకుందామె. అప్రయత్నంగానే ఆ పిల్లవాడి వైపు చూసిన భానుమూర్తి కొన్ని క్షణాల పాటు తన చూపుల్ని మరల్చుకోలేకపోయాడు. వాడికింకా ఏడాది నిండుండదు. బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. దబ్బపండు లాంటి రంగు, గుండ్రని ముఖం, విశాలమైన నుదురు, గిరజాల జుట్టు, 2 చేతులకి బంగారు మురుగులు, చేతిలో వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు వగైరాలతో కనిపించే బాలకృష్ణుడే భానుమూర్తి స్ఫురణకొచ్చాడు. బాబు పేరేమిటి? వాడి చేతిని పట్టుకుని అరచేతిలో ముద్దు పెట్టుకుని అడిగాడు. ఇంకా పేరు పెట్టలేదు సార్. ఎలాగా కొండ మీదకి ఎడుతున్నాం కదా, ఎల్లుండి పుట్టెంట్రుకలు తీయించి స్వామి సన్నిధిలోనే పేరు పెడతాం. వాడి నుదుటి మీద పడుతున్న గిరజాల జుట్టుని వెనక్కి సవరిస్తూ చెప్పిందామె. మరి మీ వారు అంటూ అడగబోయింది శ్యామల. రేపొద్దున కొండపైన మా ఫ్రెండ్ పెళ్ళుంది. పెళ్ళికి రాకపోతే ఇక ఈ జన్మలో నన్ను చూడనని బెదిరిస్తూ ఉత్తరం రాసింది. అందుకే నేను ముందుగా బయలుదేరానండి. మా వారు రేపు రాత్రికి చేరుకుంటారు.
ఎల్లుండి మొక్కు తీర్చుకున్నాక వెళ్ళిపోతాం చెప్పింది ఆమె. ఈ కబుర్ల సందడితో బాబుకి నిద్రాభంగమైంది. కళ్ళు తెరిచి కలయ చూస్తున్నాడు. ఎంత ముద్దొస్తున్నాడో భడవా అంటూనే వాణ్ణి ఎత్తుకుని ముద్దాడింది శ్యామల. ఇంతకు ముందే పాలు తాగాడు, ఈ టవల్ వేసుకుని మరీ కూర్చోబెట్టుకోండి, ఎందుకన్నా మంచిది అని నవ్వుతూ టవల్ అందించిందామె. వాడు శ్యామల ఒడిలో కూర్చున్నా పక్కనే ఉన్న భానుమూర్తిని చూసి కేరింతలు కొట్టాడు. అతని కళ్ళజోడు లాగేసి దాని భరతం పట్టే ప్రయత్నం చేశాడు. తర్వాత కాసేపు అతని మీసాలతో ఆటలాడాడు. వాడి చిలిపి అల్లరికి ముచ్చటపడిన భానుమూర్తి మరికొంతసేపు వాడితో ఆడుకోవచ్చునన్న ఆశ కొద్దీ బస్సు రావడం మరింత ఆలస్యమైతే బావుండు అనుకున్నాడు. అంతలో శ్యామల ఉలిక్కి పడ్డట్టుగా లేచింది. హోరి బడవా, అనంత పని చేసేసావా అంటూ చీర కుచ్చిళ్ళు దులుపుకుంది. అయ్యయ్యో, మీ చీర తడిపేశాడా నొచ్చుకుంటూ అడిగిందామె. పర్వాలేదులేండి, 10 నిమిషాల్లో ఆరిపోతుంది. అయినా ఎంతో ప్రేమ ఉంటేనే చంటిపిల్లలు ఈ బహుమతి ఇస్తారట చెప్పింది శ్యామల వాడిని ముద్దు పెట్టుకుని. మరో అరగంట సమయం వాడి అల్లరితో కేరింతలతో 1/2 నిమిషంలా గడిచిపోయింది. అప్పటికి పైనుంచి వరుసగా 4 బస్సులు వచ్చి ఆగాయి. వాళ్ళు కూర్చున్న కంపార్ట్మెంటు గేటు తెరిచి బస్సు ఎక్కమని చెప్పాడు కండక్టర్. అందరూ పొలోమని లేచి ఒకరినొకరు తోసుకుంటూ బస్సు వైపు నడిచారు. ఇంతకీ మీ పేరేమిటో చెప్పలేదు పిల్లవాడిని తిరిగి ఆమెకు అందిస్తూ అడిగింది శ్యామల. సరస్వతి. ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుని మరో చేత్తో బాబుని ఎత్తుకుని బస్సులోకి ఎక్కేందుకు ఆమె అవస్థపడుతుంటే భానుమూర్తి సహాయం చేశాడు. ముందుగా లోపలికి వెళ్ళి ముందు వరుసలోనే కూర్చుండిపోయింది ఆమె. భానుమూర్తి శ్యామల 3వ వరుసలో సర్దుకున్నారు. టిక్కెట్ల చెక్కింగ్ పూర్తవగానే బస్సు బయలుదేరింది. లోపల కూర్చున్న యాత్రికులందరూ బిగ్గరగా గోవిందనామస్మరణ చేశారు. శీతాకాలం పొద్దు కావడం చేత ఇంకా ఆరైనా కాకుండానే చీకట్లు వ్యాపించాయి. ఆ పల్చని చీకట్లో చుట్టూ ఉన్న కొండలు తపస్సమాధిలో నిమగ్నమైన ఋషిపుంగవుల్లా కనిపిస్తున్నాయి. బస్సులో యాత్రికులు స్వామివారి మహిమలను గురించి చెప్పుకుంటున్నారు. భానుమూర్తి దృష్టి మాత్రం బాబుపైనే ఉంది. వాళ్ళమ్మ ఒడిలో నిలబడి కదం తొక్కుతూ ఆమె భుజాలపై నుంచి తన వైపే చూస్తూ కేరింతలు కొడుతున్నాడు. వాడితో మరి కాసేపు ఆడుకోవాలన్న కోరికతో ఆమె దగ్గర నుంచి అందుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. బస్సు ఘాట్ రోడ్లో వెడుతోంది. అంతలోనే మిన్ను విరిగి మీద పడినట్టుగా ఓ భయంకరమైన శబ్దం. బస్సులో ఉన్న జనమంతా కలవరపడ్డారు. జరుగుతున్నదేమిటో భానుమూర్తి మరుక్షణంలోనే గ్రహించాడు. తాము ప్రయాణం చేస్తున్న బస్సు ఆ రోడ్డులో ఓ చిన్న గోడను గుద్దేసి పక్కనే ఉన్న లోయలోకి జారిపోతోంది. యాత్రికుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఒకరి మీద ఒకరు తూలి పడిపోతున్నారు. బాబూ అంటూ ముందు సీట్లో ఉన్న సరస్వతి పిలిచింది. మరేం భయం లేదు, నా దగ్గర ఉన్నాళ్ళండి అంటూ వాణ్ణి తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు భానుమూర్తి. ఆ తర్వాత మరికొన్ని క్షణాలకే పెద్ద పెద్ద వృక్షాలని చీల్చుకుంటూ భయంకరమైన శబ్దం చేస్తూ రెక్కలు తెగిన జటాయువులా ఓ పెద్ద బండరాయి మీద నిలువునా కూలిపోయింది ఆ బస్సు. ఏడుపులు, పొలికేకలు, పిలుపులు మిన్నుముట్టాయి. పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. పైగా చీకటి. భానుమూర్తి కాళ్ళు చేతులు ఆడించాడు. బాగానే ఉన్నాయి, తనకేం కాలేదు అని తెలుసుకున్నాడు. తల మాత్రం దిమ్ముగా ఉండి అంతటి మైకంలోనూ బాబును అలాగే గుండెలకి అదిమి పట్టుకుని బలవంతంగా స్పృహ తెచ్చుకుని భార్య అని పిలిచాడు. మీ పక్కనే ఉన్నానండి. భర్త భుజంపై చెయ్యి వేసి శ్యామల బదులిచ్చింది. మరో 10 నిమిషాల కల్లా కాగడాలు పట్టుకుని చుట్టూ జనం చేరారు. ఇంకో అరగంటకు సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైపోవడంతో డ్రైవర్తో సహా 4 ప్రయాణికులు ప్రాణాలని కోల్పోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలతో సహా ప్రయాణికులందరినీ నెమ్మదిగా రోడ్డు మీదకు చేర్చారు. దేవస్థానం డాక్టర్లు వచ్చి గాయాలైన వారికి అక్కడే చికిత్సలు చేశారు. ఏమండి, సరస్వతి గారు ఎక్కడున్నారో చూడండి కొంచెం ఓపిక తెచ్చుకున్నాక చుట్టూ కలియ చూస్తూ చెప్పింది శ్యామల. ఆమె కోసం భానుమూర్తి ఆత్రంగా చూశాడు. కనిపించలేదు. గాబరాగా 2-3 సార్లు పిలిచాడు. బదులు రాలేదు. ఒకవేళ అతని మనస్సు కీడుని శంకించింది. నో, అలా జరగదు, జరగకూడదు స్వామి అనుకుంటూ గుండెని బిగపట్టుకుని రోడ్డు మీద వారగా పడుకోబెట్టిన మృతదేహాల వైపు నడిచాడు. కానీ అప్పటికే భగవంతుడు తాను చేయాల్సింది చేసేసి తమాషా చూస్తున్నాడు.
ఆ మృతదేహాల్లో కనిపించిన సరస్వతిని చూసి దిగ్భ్రాంతుడయ్యాడు భానుమూర్తి. అతని నరాలలో రక్తానికి బదులు భయం ప్రవహించింది. తనకి తెలియకుండానే కన్నీళ్లు పెల్లుబికి వచ్చాయి. బాబుకి మాత్రం తానేం పోగొట్టుకున్నది తెలియక, జరిగిందేమిటో గ్రహించలేక, జరుగుతున్నదేమిటో అర్థం కాక భానుమూర్తి చేతుల్లోనే ఉండిపోయి అయోమయంగా చూస్తున్నాడు. వాడి తల్లి పేరు మాత్రమే అడిగి ఇతర వివరాలేమీ తెలుసుకోలేకపోయినందుకు భానుమూర్తి, శ్యామల బాధపడ్డారు. ఇప్పుడు బాబుని ఏం చెయ్యాలి? ఇద్దరి మనసులోనూ ఒకటే ప్రశ్న. మీ బాబుకేమీ కాలేదు కదా? అంతలోనే ఎవరో భానుమూర్తిని పరామర్శించారు. వాడు చాలాసేపటి నుంచి తన దగ్గరే ఉన్నాడు కనుక తమ కొడుకే అయ్యుంటాడని అందరూ భావించారు. మరో గంట తర్వాత మృతదేహాలని ఓ వ్యాన్లోకి ఎక్కించి పోస్టుమార్టం కోసం కిందనున్న ఆసుపత్రికి తరలించారు. మరో ప్రత్యేకమైన బస్సులో తక్కిన ప్రయాణికుల్ని కొండ మీదకి పంపించారు. బాబుని ఏం చేద్దాం? కొండ మీద రూంలోకి వచ్చిన తర్వాత అడిగింది శ్యామల. ఆ సరస్వతి గారు తన స్నేహితురాలి పెళ్లి జరుగుతోందని చెప్పారుగా. రేపొద్దునే పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయో చూసి పెళ్లి కూతుళ్లను వాకబు చేస్తే ఆవిడ వివరాలు ఈజీగా తెలిసిపోతాయి. కానీ శుభమా అని పెళ్లి జరుగుతూ ఉంటే ప్రాణ స్నేహితురాలి మరణ వార్త చెప్పడం ఏం బాగుంటుంది? పైగా తన పెళ్లికి వస్తూ ఇలా దుర్మరణం చెందిందంటే ఆ పెళ్లి కూతురు బాధపడుతుంది. అనుమానాన్ని వ్యక్తం చేస్తూ చెప్పింది శ్యామల. అదీ నిజమే. అయితే మనం వైజాగ్ వెళ్ళి తర్వాత పేపర్లో ప్రకటన ఇద్దాం. అప్పుడు వీళ్ళ నాన్నొచ్చి తీసుకెడతాడు. అయితే శ్యామల మనసులో ఏ మూలనో పేరుకున్న స్వార్థం అందుకు ఒప్పుకోలేదు. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పరుగులు తీశాయి. ఏమండి, మనకెలాగూ పిల్లలు పుట్టలేదు, ఇక ముందు పుడతారన్న ఆశ కూడా కలగడం లేదు. మన కోరిక గ్రహించిన ఈ ఏడుకొండల స్వామే మనకిలా ఈ బిడ్డను అనుగ్రహించాడని ఎందుకు అనుకోకూడదు? వీడికి మనమే తల్లిదండ్రులం ఎందుకు కాకూడదు? అడిగిందామె ఆశగా. భానుమూర్తికి ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది, అంతా స్వామి దయ అనుకుందాం. అంతలోనే ఆమె దేవుడికి దండం పెట్టుకుంటూ చెప్పింది మళ్ళీ. మర్నాడు స్వామిని దర్శించుకుని బాబు తలనీలాలని సమర్పించి తిరిగి విశాఖపట్నం చేరుకున్నారు. ఆ ఏడుకొండల వాని దయవల్లనే దొరికిన బిడ్డగా భావించి వాడికి శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నారు. బంధుబలగాలని పిలిచి దత్తత స్వీకారం చేసుకున్నారు. తమకు పిల్లలు కలగలేదు కనుక అనాథాశ్రమం నుంచి వాణ్ణి తెచ్చి పెంచుకుంటున్నట్టుగా అందరికీ చెప్పుకున్నారు. ఈ 25 ఏళ్ళు తమ ప్రాణాలన్నీ సీను మీదనే పెట్టుకుని పెంచుకున్నారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదనే విషయాన్ని శ్యామల నిరూపించింది. తిరుపతి కొండ మీద వాడు తనకు లభించిన రోజునే ఇంతకాలంగా వాడి పుట్టినరోజు వేడుకను కూడా జరుపుతోంది. శ్రీను బాగా చదువుకున్నాడు. వృద్ధిలోకి వచ్చి ప్రయోజకుడై ఇవాళ ఢిల్లీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకుని వంశాన్ని నిలబెడతాడు. అందుకే దేవుడు ఒక విధంగా తమకు అన్యాయం చేసినా మరో విధంగా దయ చూపించాడని శ్యామల పదే పదే అనుకుంటూ ఉంటుంది. ఏమండి, నిద్రపోతున్నారా అంటూ శ్యామల తట్టి పిలిచేసరికి గతం తాలూకు జ్ఞాపకాల పుటలని మూసేసి వాస్తవానికొచ్చాడు భానుమూర్తి. ఏమిటి శ్యామ? మన శ్రీను వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుందండి. పైగా ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరం బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఎవరికైనా ఓ ఆట అద్దెకిస్తే ఆ వచ్చే వాళ్లతో మనకు కాస్త కాలక్షేపం అవుతుంది సలహా ఇస్తున్న ధోరణిలో చెప్పిందామె. ఆ ఆలోచన భానుమూర్తికి నచ్చింది. మర్నాడు శ్రీను వెళ్ళగానే ఇంటి ముందు గేటుకి టూలెట్ బోర్డు తగిలించాడు. వారం రోజులు తిరగకుండానే ఆ ఇంటి వాటాలో రాఘవరావు దంపతులు అద్దెకి దిగారు. రాఘవరావుకి బ్యాంకులో ఉద్యోగం. దేశంలో చాలా చోట్ల పనిచేసి 10 రోజుల క్రితమే విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. వాళ్లకు ఒక్కడే కొడుకు. హైదరాబాదులో మెడిసిన్ చదువుతున్నాడు. రాఘవరావు ఆ వాటాలో అద్దెకు దిగే ముందే ఆ వివరాలన్నీ సేకరించాడు భానుమూర్తి. రాఘవరావు భార్య శకుంతల చాలా కలివిడి మనిషి. వచ్చిన 2 రోజులకే శ్యామలతో స్నేహం కలిపేసుకుంది. 3వ రోజు సాయంత్రం మొక్కలకు నీళ్లు పోస్తున్న భానుమూర్తి దగ్గరకు వచ్చాడు రాఘవరావు. రేపు ఆదివారం కదా, మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రండి అంటూ ఆహ్వానించాడు. మర్నాడు పొద్దున్నే రెడీ అయి వెళ్ళాడు భానుమూర్తి. ఇద్దరూ డైనింగ్ రూంలో కూర్చున్నారు.
శకుంతల టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. టిఫిన్ తింటూనే యథాలాపంగా చుట్టూ చూస్తున్న భానుమూర్తి చూపులు కొంచెం దూరంగా గోడ మీదనున్న ఫోటోపై నిలిచిపోయాయి. ఆ ఫోటోకి దండ వేలాడుతోంది. ఆ ఫోటోలో నవ్వులు ఒలకపోస్తూ ఓ యువతి. ఆమెను ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపించి గుర్తు చేసుకునే ప్రయత్నంలో అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏమిటి అలా చూస్తున్నారు? అడిగాడు రాఘవరావు. అదే, ఆ ఫోటోలో ఉన్నావిడ మా ఆవిడ, నా మొదటి భార్య సరస్వతి. 25 ఏళ్ల క్రితం తిరుపతి వెడుతూ బస్ యాక్సిడెంట్లో చనిపోయింది. భానుమూర్తి పూర్తిగా అడగకుండానే చెప్పాడు రాఘవరావు. భానుమూర్తి ఉలిక్కిపడ్డాడు. గతమంతా అతని కళ్ల ముందు కదిలింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయ్యో అలాగా అన్నాడు ఎలాగో గొంతు పెగుల్చుకొని. శకుంతల కాఫీ కప్పులు తెచ్చి బల్ల మీద పెట్టింది. ఇదిగో, ఆ తర్వాత ఈవిడి గారిని కట్టుకున్నాను, పేరు శకుంతల అంటూ పరిచయం చేశాడు రాఘవరావు. భానుమూర్తిలో టెన్షన్ ఎక్కువైంది. రాఘవరావు తన మొదటి భార్య గురించే చెప్పాడు. మరి ఆమెకు పుట్టిన బాబు గురించెందుకు చెప్పలేదో? మీ మొదటి భార్యకి, అదే సరస్వతి గారికి పిల్లలు లేరా? ఒత్తిడి భరించలేక తనే అడిగేశాడు. ఓ బాబు పుట్టాడు. ఎంత ముద్దుగా ఉండేవాడో. కానీ విధి చాలా విచిత్రమైనది భానుమూర్తి గారు. నా వల్ల సరస్వతికి సంతానం కలిగింది. బట్ ఈవిడికి మాత్రం ఆ యోగం లేకపోయింది. బరువుగా నిట్టూర్చాడు రాఘవరావు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. సరస్వతి గారికి పుట్టిన బాబు అంటూ ఆగిపోయాడు భానుమూర్తి. ఆ బాబు ఏమైంది తనకి తెలుసు, కానీ రాఘవరావు ఏమనుకుంటున్నది తెలుసుకోవాలి. అందుకే రాఘవరావు చెప్పే జవాబు కోసం ఉత్కంఠతో ఎదురుచూశాడు. వాడు నాకు దక్కలేదండి. ఆ యాక్సిడెంట్లో వాడేమైపోయాడో తెలియలేదు. బస్సు లోయలో పడిపోవడం వల్ల అందులోంచి వాడు కిందకి జారిపోయాడేమోనని మనుషుల్ని పెట్టి వెతికించాను. అబ్బే, ప్రయోజనం లేకపోయింది. వాడే దొరికుంటే పెరిగి పెద్దయి ప్రయోజకుడై ఉండేవాడు చెప్పాడు రాఘవరావు. మరి మీ అబ్బాయి హైదరాబాద్లో మెడిసిన్ చదువుతున్నాడని చెప్పారు కదా? అవును. మాకు సంతాన యోగం లేదని తెలుసుకున్నాక అనాథాశ్రమం నుంచి ఓ పిల్లాన్ని పెంపకానికి తెచ్చుకున్నాం. రేపెప్పుడో మాకు తలకొరివి పెట్టడానికి తప్పదుగా. భానుమూర్తి అతని వైపే చూస్తూ ఉండిపోయాడు. మనసంతా భారంగా మారిపోయింది. నా గొడవంతా చెప్పి మీకు బోర్ కొట్టించానేమో. కాఫీ తీసుకోండి. ఓ కాఫీ కప్ అతని ముందు ఉంచుతూ అన్నాడు రాఘవరావు. అబ్బే, నేను కాఫీ తాగనండి, అలవాట్లేదు అంటూ భానుమూర్తి మరక్కడ ఉండలేక వచ్చేశాడు. వచ్చే నెలలో వాటా ఖాళీ చేయమని రాఘవరావు గారికి చెప్పాలి అన్నాడు ఆ రాత్రి శ్యామలతో. అదే, ఆయన మీకు నచ్చలేదా? నవ్వుతూ అడిగింది శ్యామల. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు భానుమూర్తి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారి రచన నాటికి నేడు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.